ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ స్నేహితులందరికీ, దేవుని బిడ్డలందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో కూడా దేవుని మాటలు పంచుకోవడానికి ఆత్మదేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ స్నేహితులారా, ఈ సందర్భంలో కూడా ఒక చిన్న విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే, చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళకున్నటువంటి సందేహము, వాళ్ళకున్నటువంటి అపోహ ఏంటి అనంటే, ప్రభు మమ్మల్ని వాడుకుంటాడా, ప్రభు మా ఒక్క జీవితాలను బట్టి అద్భుతాలు చేస్తాడా, ప్రభు పరిచర్యకై మేము అర్హులమా, వాస్తవానికైతే మా ఒక్క స్టేటస్ చాలా చిన్నది, మా ఒక్క విద్య చాలా తక్కువ, మేము చదువుకున్నటువంటి చదువు చాలా తక్కువ కలిగింది, కాబట్టి మేము ప్రభు యొక్క పరిచర్యకు తగిన వారం అవుతామా అని చాలా మందిలో ఉంటది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా అటు వారందరికీ చక్కటి సమాధానం మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఎందుకు పనికిరాని వారిని నిజముగా ఒక ఉన్నతమైన స్థానములో ప్రభు పరిచర్యకి వాడుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో కూడా చెప్పాలంటే, అపోస్తలుడైన పౌలు గారు, ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆయన చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. క్రైస్తవుల్ని హింసించడానికే ఆయన లా పట్టం పొందుకున్నాడు, అంటే ఒక అధికారాన్ని పొందుకున్నాడు. ఎందుకయ్యానంటే, నేను క్రైస్తవుల్ని హింసించేటప్పుడు, చిత్రహింస చేసేటప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగారు అని అంటే, వారికి నేను మాట్లాడేది కాదు, ఈ పేపర్ వారికి చూపిస్తే, ఈ అధికారం వారికి చూపిస్తే వారు సైలెంట్ గా నోరు మూసుకొని వెళ్ళిపోవాలి అన్న ఆ ఒక్క అధికారాన్ని లాను పొందుకున్నాడు. అటువంటి ఆ లాను పొందుకొని క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, చిత్రవాదలు చేస్తూ ఉన్నాడు. అయితే ఒక దినాన దమస్కు మార్గంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారని తెలిసి ఆ దమస్కు ప్రజలను చిత్రహింసలు చేయాలని, వారు జరుగుతున్నటువంటి ఆ ఆరాధనలను అడ్డుకోవాలని చెప్పి కంకణం కట్టుకొని తన సైన్యంతో కూడా బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా వినండి. బయలుదేరాడు. తన ప్రయాణంతో కూడా, తన యొక్క సైన్యంతో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గ మధ్యములో దేవుడు దర్శించాడు. గొప్ప వెలుగుతో దర్శనమిచ్చిన వెంటనే ఈ యొక్క సౌలు కింద పడి, అయ్యా అరుస్తూ ఉన్నాడు, ఎవరు నన్ను ఈ మార్గ దర్శించింది, నాకు కళ్ళు కనిపించడం లేదు, ఎవరు 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 అన్నప్పుడు, సౌలా సౌలా, నువ్వు ఇన్ని దినాలుగా హింసిస్తున్నటువంటి నజరేయుడైన యేసును నేనే అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు తనకు తాను ప్రత్యక్షం పరుచుకున్నాడు ఈ యొక్క సౌలుకి. అప్పుడు నాటి నుండి, దేవుడు ప్రత్యక్ష పరుచుకున్నటువంటి నాటి నుండి, ప్రభువా నేనేమి చేయాలి, ఇదిగో నీ కొరకు నేను ఏమి చేయాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఎదురుకున్నటువంటి ఈ పట్టణం, ఇది మొదలుకొని నువ్వు వెళ్ళి ఈ పట్టణం నుండే నువ్వు సువార్తను ప్రారంభించాలని చెప్పి పౌలు గారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు. అప్పుడు తన యొక్క స్వహస్తాలు దేవుని చేతిలో పెట్టి ప్రభు పరిచర్యకి అప్పచెప్పుకొని నాటి నుండి తన ప్రయాణాన్ని సాగించి విరామం లేకుండా పరిచర్య చేసి ఎన్నో పత్రికలు రాసి ఎన్నో సంఘాలను బలపరిచినటువంటి గొప్ప దైవజనుడిగా పేరుగాంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి నిజముగా ఒక హింసకుడు, దూషకుడు అయినటువంటి ఈ పౌలుని దేవుడు అద్భుత రీతిగా వాడుకున్నాడు. ఇక ఫర్ ఎగ్జాంపుల్, ఏలియా గారి కాలం ముగించబడుతూ ఉంది. ఇప్పుడు ఏలియా గారు ఒక ప్రవక్త. ఏలియా గారు ముగించబడిన తర్వాత ఇప్పుడు దేవునితో కూడా ఆరోహణమయ్యే సమయం వచ్చింది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఏలియా నీ తర్వాత ఈ యొక్క పరిచర్యను ప్రవక్తగా ఉండడానికి ఒక మనిషిని నువ్వు ఎన్నుకోవాలి. ఎవరిని ప్రభువా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఎలీషా అనే ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు, దేవుని పిలుపు అతనిపై ఉన్నది కాబట్టి ఆ ఒక్క వ్యక్తిని నువ్వు పిలవాలి అన్నప్పుడు, అభిషేకించాలి అన్నప్పుడు మాట మారు లేకుండా ఏలియా గారు వెళ్ళి ఈ ఎలీషాను చూడడానికి వెళ్ళాడు. ఎలీషాను చూడడానికి వెళ్ళినప్పుడు ఏలియా గారు చూస్తూ ఉన్నారు, 12 అరకలతో ఈ యొక్క దుక్కిని, భూమిని దున్నుతూ ఉన్నాడు. 12వ అరకను ఈ యొక్క ఎలీషా తోలుతున్నాడు. వెంటనే వెళ్ళాడు ఏలియా గారు, వెళ్ళి ఎలీషా పైన తన యొక్క కండవును వేసి, ఇదిగో ప్రభువు నీ పరిచర్యకి నిన్ను పిలుస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు రా అని చెప్పిన వెంటనే, అలాగా, సరే ఓకే రైట్,
ఇదిగో నా వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దులు పెట్టుకొని ఈ గొర్రె నగలను నేను వధించేసి విందు చేసేసి నేను వచ్చేస్తానని చెప్పేసి వెంటనే తిరిగి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. అంటే 2 అంతల అభిషేకము కలిగినటువంటి గొప్ప ఆత్మను పొందుకొని ఆయన రాణింప చేశాడు. ప్రియ దేవుని బిడ్డారా, గమనిస్తూ ఉన్నారా? గిద్యోను ఎందుకు పనికిరాని వాడు, అయ్యా నేను పనికిరాని వాడిని, అయ్యా ఎందుకు పనికిరాను, నాకు భయము అని అంటే ఆ గిద్యోను పెట్టుకొని ప్రభు అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానే అంటే, ఈ దినాన ప్రియ స్నేహితుడా, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని పరిచర్యకు పనికిరాను అని, నన్ను ప్రభు వారు వాడుకోరు అని. ప్రభు నిశ్చయముగా నిన్ను వాడుకుంటారు. ఎప్పుడయ్యారంటే నీవు దేవుని చేతికి అప్పజెప్పుకున్నప్పుడు, నీవు దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువా నన్ను వాడుకోయాను నువ్వు అడిగినప్పుడు, ప్రభువా నీ పరిచర్య నిమిత్తం నన్ను వాడుకోయాను నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, నాటి నుండి ప్రభువారు నీ కొరకు ఆయన చాచిన చేతులు పెట్టుకుని వేచి ఉంటాడు. ఎప్పుడు రాకపోదన్నా కుమార్తె, ఎప్పుడు నేను వాడుకోకపోదనా అని. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు పనికిరాని వారుగా నువ్వు ఉండొచ్చు. చదువు లేకపోవచ్చు, సంధ్య లేకపోవచ్చు, ఎందుకు పనికిరాని వారు విద్య లేకపోవచ్చు, పని లేక పనికి మాలిన తనంగా నువ్వు తిరుగుతూ దేశదిమ్మరిగా తిరుగుతూ ఉండవచ్చు. అయితే ప్రభువు నిన్ను కోరుకున్నాడు అనుకో, పనికొచ్చే పాత్రగా ఆయన చేయగలడు. నీ ఇంటిలో నిన్ను ఎందుకు పనికి రానిది అని అనుండొచ్చు, నీ ఇంటిలో ఎందుకు పనికి రానివాడు అని నిన్ను అనుండొచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఒక పనికొచ్చే విలువ కలిగిన పాత్రగా ఉన్నావు అన్నది మనస్సులో ఉంచుకోనండి. దావీదు గారు ఎందుకు పనికిరాని వాడని తన తల్లిదండ్రులే త్రోసివేశారు, అన్నదమ్ముళ్ళు త్రోసివేశారు. ఇదిగో అరణ్యములో గొర్రెల కాసుకుంటూ ఉన్నాడు. అయితే ప్రభు పిలుచుకోలేదా? నేను కోరుకున్నవాడు ఇతడే అని పిలుచుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, ప్రభువు పరిచర్య చేయించుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు అనుకో, నువ్వు గొర్రెల దొడ్డిలో ఉన్నా సరే, గుంటలో ఉన్నా సరే, ఊబిలో ఉన్నా సరే, ప్రభు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఆమేన్. ఈ సందర్భంలో కూడా ఒక చిన్న విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. గొప్ప దైవజనుడు, పేరుగాంచినటువంటి ఒక స్వార్థికుడు జాన్ వెస్లీ గారు ఒకసారి తన యొక్క పరిచర్యలో ఒక సభను ఏర్పాటు చేశారంట. సభను ఏర్పాటు చేసినప్పుడు ఈ సభకు ఒక సంగీత కళాకారుడు వచ్చారంట. సంగీత కళాకారుడు వచ్చి, ఈ సంగీత కళాకారుడు యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే దేవుని వాక్యము వినకూడదు, పాటలు వినాలి, ఆ పాటల తర్వాత నేను ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి, మరలా పాటలకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఒక వ్యక్తి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క జాన్ వెస్లీ ప్రబోధించే ఈ సభకు, జాన్ వెస్లీ వాక్యం అందించే సభకు ఈ యొక్క సంగీత కళాకారుడు వచ్చున్నాడు. పాటలంతా చక్కగా అయిపోయాయి. ఇప్పుడు వాక్య సందేశంలోనికి వెళ్లే సమయం. అప్పుడు ఈ సంగీత కళాకారుడు ఏం చేశారంటే, తన యొక్క 2 చేతులు వ్రేళ్లను తీసుకుని 2 చెవులలో వ్రేళ్లు పెట్టుకున్నాడంట. ఎందుకనంటే జాన్ వెస్లీ ఉపదేశించేటువంటి ఆ వాక్యము వినకూడదని, 2 చేతులను తీసుకుని తన యొక్క 2 చెవుల్లో పెట్టుకున్నాడంట. గట్టిగా 2 చేతులు తీసుకొని 2 చెవులలో పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మాటలు జాన్ వెస్లీ గొప్ప దైవజనులు వినిపించినట్టే ఆ సందేశం వినకూడదని తీర్మానం తీసుకొని ఉన్నాడు. 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు అయిన వెంటనే ఇప్పుడు ఈ 2 చేతులు వ్రేళ్లు తన యొక్క చెవుల్లో పెట్టుకున్నాడు కదా, ఇంతలో ఒక ఈగ తన యొక్క ఈ సంగీత కళాకారుడి యొక్క ముక్కు మీద రాలిందంట. రాలి ఇప్పుడు చాలా అభ్యంతరపరుస్తూ ఉంది ఆ ముక్కు మీద ఉన్నటువంటి ఈగ. ఇప్పుడు ఏమి చేయాలంటే, ఎలాగైనా ఏదో ఒక రీతిగా ఈగను తోలాలి. ఎలా తోలాలి? సర్వ ప్రయత్నాలు చేశాడు, ముక్కుతో అలా అని ఇలా అని ప్రయత్నాలు. ఈగ వెళ్ళిపోనే లేదు, అక్కడే ఉంది. అయితే ఇక కాదనలేక తన యొక్క కుడి హస్తము తీసివేసి ఆ ఈగను తోలడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఈ ఈగను తోలే ఈ యొక్క సమయంలో జాన్ వెస్లీ గారు ఒక మాట అంటున్నాడు, చెవి కలిగిన వాడు వినుగాక అని చెప్పి ఆ వాక్య సందేశంలో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే జాన్ వెస్లీ గారు ఈ మాట చెప్పారో, ఈ చెవిలో నుంచి వ్రేలు తీశాడు కదా, ఆ చెవిలోనికి ఆ శబ్ద తరంగం వెళ్ళింది. వెంటనే చెవి కలిగిన వాడు వినుగాక అని ఈ మాట తన హృదయాన్ని అబ్బురపరిచింది. వెంటనే తన యొక్క
ఎడమ ప్రక్కున్నటువంటి ఆ చెవులో నుంచి కూడా వ్రేలు తీసేసి ఇక వాక్య సందేశం వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వింటున్నాడు. గంటల తరబడి వింటున్నాడు వాక్యం. గంటల తరబడి విని ఆ వాక్య సందేశం ముగించబడిన తర్వాత జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడంట, అయ్యా నేను నీ వాక్యము వినకూడదని సంగీతానికి ప్రాముఖ్యతనిచ్చి సంగీతమే నాకు ఆహ్లాదకరం అని చెప్పి నేను అనుకునేవాడిని, కానీ వాక్యం వినకూడదని అనుకున్నాను. కానీ ఈ రోజు నీ వాక్యం వినేటట్లు ఒక ఈగ నాకు బుద్ధి చెప్పిందయ్యా, ఈ ఈగను దేవుడు వాడుకున్నాడయ్యా అని చెప్పి జాన్ వెస్లీ దగ్గర ప్రార్థన చేయించుకుని మారు మనసు పొందాడంట. రే దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశం ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రభు అనుకుంటే ఈగను కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిచర్య నిమిత్తం ప్రభు అనుకుంటే ఈగను కూడా వాడుకుంటాడు. దేవుని పరిచర్యకై వాడుకున్నాడు. వాక్యము వినే రీతిగా చేశాడు. వాక్యము వినకూడదు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఈగ ద్వారా వాక్యము వినిపింప చేశాడు. మారు మనస్సు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగా. నేనేమంటాను అంటే, ఈగను వాడుకున్నటువంటి దేవుడు నిన్ను వాడుకోడా? ఈగను వాడుకున్నటువంటి దేవుడు మై డియర్ సిస్టర్ నిన్ను వాడుకోడా? ఆయన పోలికగా ఆయన స్వరూపంలో కన్నాడు ప్రభు నిన్ను. ఆయన స్వరక్తమిచ్చి కన్నాడు. అద్భుత సృష్టిగా నిన్ను చేసుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను. మరి నిన్ను నన్ను నా ప్రభు నిశ్చయముగా అద్భుత రీతిగా వాడుకుంటాడు. నమ్ము, విశ్వసించు. నీలో ఈ యొక్క కలవరముతో కూడిన ప్రశ్న ఉంటే, నన్ను వాడుకుంటాడా ప్రభు? నేను ప్రభు పరిచర్యకై నేను ఎందుకు పనికిరానులే? ప్రభు నన్ను వాడుకుంటాడా? నాలో ఏ అర్హత ఉంది అని అనుకుంటున్నావేమో. నా అన్నదమ్ములు త్రోసివేశారు, నా చెల్లెళ్ళు త్రోసివేశారు, నా బంధువులు త్రోసేశారు, నా ఇంటి వారే త్రోసేశారు, నేను ఎందుకు పనికి వస్తానులే? ఇంటి వారికే పనికిరాని వారిని దేవుని పరిచర్యకి పనికొస్తానా, దేవునికి పనికొస్తానా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభువు వారు అడుగుతూ ఉన్నాడు, నీవే కావాలి. ఈగను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. అయితే ఒకటి చెయ్యి సిస్టర్, ఒకటి చెయ్యి. నీవు నాట నుండి అలనాడు పౌలు ఎలాగైతే తన స్వహస్తాలు దేవుని చేతిలో పెట్టాడో, నీవు కూడా నీ స్వహస్తాలు దేవుని చేతిలో పెట్టు. ప్రభువా నన్ను వాడుకోయ్యా, ప్రభువా నీ పరిచర్య నిమిత్తం వాడుకోయ్యా. అయ్యా సమాజములోను, సంఘములోను, కుటుంబంలోను త్రోసివేయబడ్డాను, ఎందుకు పనికి రాకుండాను, నీ పరిచర్యకై నన్ను వాడుకయ్యా. విలువలేని ఈ పాత్రను మీరు విలువ కలిగిన పాత్రగా మీరు చేయి ప్రభు అని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా నా ప్రభు నీకు విలువ, ఘనత వహించేటట్లుగా ప్రభు చేస్తాడు. నిన్ను బట్టి నా ప్రభు మహిమ పొందుతాడు. నిన్ను బట్టి అనేకులకు నా ప్రభు సువార్త చెప్తాడు. ఈగను బట్టి ఒక మనిషిని రక్షించాడు, ఒక మనిషి మారు మనసు పొందేటట్లు చేశాడు. మరి నిన్ను వాడుకోడా ప్రభు? తప్పకుండా వాడుకుంటాడండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సందేహం నీలో ఉంటే నిజముగా చెప్తున్నాను, ఒక ఎలీషాను వాడుకున్నటువంటి దేవుడు, నిజముగా చెప్తున్నాను ఒక పౌలును వాడుకున్నటువంటి దేవుడు. ఇంకొక విషయం చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలు జనాంగంకి బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళ యొక్క తీరుని చూసేసి ఎవరు వెళ్తారు అంటే, ఇదిగో యెషయా అంటున్నా, అయ్యా ఎవరో ఎందుకయ్యా, నేను వెళ్తాను ప్రభు అని అన్నప్పుడు యెషయాను ప్రభు వాడుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. యెషయాను ప్రభు వాడుకున్నాడు. పెద్ద ప్రవక్తల్లోనే పేరుగాంచినటువంటి ప్రవక్త యెషయా గారు అంతగా అయ్యో నేను దౌర్భాగ్యుడను, అయ్యో అయ్యో అని పలుకుతున్నాడు. అంటే అట్లాంటి వ్యక్తిని కూడా ప్రభు వాడుకున్నాడు. నిశ్చయముగా నిన్ను వాడుకుంటాడు. వాడుకోవాలి అని అంటే ప్రభువుకు నీవు అప్పచెప్పుకోవాలి. వాడుకోవాలంటే ప్రభువుకు నీ స్వహస్తాలు నువ్వు ఇవ్వాలి. వాడుకోమని నువ్వు అడగాలి. అలా అడగగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేద్దామా? కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, కృపలో ఐశ్వర్యవంతుడా మా కన్న తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశీర్వదించబడిన ఈ శ్రేష్టమైన సందర్భంలో ప్రభువా, మీరు అనుకుంటే ఎవరినైనా వాడుకుంటారని, మీరు అనుకుంటే ఏ రీతిగానైనా మనుషులను రక్షిస్తారని, ప్రభువా మీరు అనుకుంటే ఎందుకు పనికిరాని వారు కూడా ఘనత వహించే విధముగా మీరు చేస్తారని, మీరు తేట తెలివిగా మీరు మాట్లాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. తేట తెలివిగా మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇంతవరకు మాతో కూడా మీరు మాట్లాడారు. ఈ శబ్ద తరంగం ద్వారా ఎంతమంది అయితే నాయన ప్రభు ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారు, ఈ వీడియోని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్క దైవ బిడ్డలకు వారిలో ఉన్నటువంటి సందేహాన్ని, ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినందుకు మీకు స్తోత్రాలు. వారిని కూడా ప్రభు బల సూచకమైన సాధనములుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఎందుకు పనికిరాని వారు వాడుకున్నారు,
మీకు నాయన పరిచర్య చేయాలని ఆశపడిన వారిని మీరు వాడుకున్నారు. మమ్మల్ని కూడా వాడుకోండి. బలమైన సాధనములుగా, బల సూచకమైన సాధనములుగా మమ్మల్ని వాడుకుంటారని విశ్వసిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ.